హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ సాన్విక హ్యాండ్మేడ్స్. ఈరోజైతే మనం ట్రెండింగ్లో ఉన్న బేబీ షవర్ బ్యాంగిల్స్ ఎలా మేక్ చేసుకోవాలని అయితే చూసేద్దాం. సో వీటికి కావాల్సింది మెయిన్గా మనం బేబీ ఫుట్ ప్రింట్స్ని అయితే ఇలా డ్రా చేసేసి పెట్టుకోవాలి. నెక్స్ట్ మనకు కావాల్సిన మెటీరియల్ అయితే చూపిస్తున్నాను. B7000 గ్లూ, ఇంకా కట్టర్, అలాగే ఇప్పుడు మెటీరియల్ వచ్చేసి జర్దోజీ అనమాట. జర్దోజీ మనం అవుట్లైన్కి యూజ్ చేస్తాం. నెక్స్ట్ మనం యూజ్ చేసే స్టోన్స్ వచ్చేసి షుగర్ బీడ్స్ అనమాట. మనం ఫుట్ ప్రింట్స్ లోపల షుగర్ బీడ్స్ని అయితే యూజ్ చేస్తాం. అలాగే ఫింగర్స్ దగ్గర వచ్చేసి మనం ఈ పింక్ కలర్ క్లిప్ స్టోన్స్, ఇంకా ఈ స్కై బ్లూ కలర్ క్లిప్ స్టోన్స్ని అయితే యూజ్ చేస్తున్నాను. సో బాయ్ ఆర్ గర్ల్ అనే దానికోసం డిఫరెన్స్ కోసం బ్లూ అలాగే పింక్ కలర్ని అయితే మనం ఇక్కడ యూజ్ చేస్తున్నాము. సో ఈ ప్రాసెస్లో మనం ఫస్ట్ మనం డ్రా చేసుకున్న ఫుట్ ప్రింట్స్ మీద OHP షీట్ని అయితే ప్లేస్ చేసేసుకొని గ్లూ అయితే అప్లై చేసేసి కొంచెం డ్రై అయినాక మనకి ఇలా ఫుట్ ప్రింట్స్ మిడిల్లో ఒక పోర్షన్ ఉంది కదా, అక్కడి నుంచి స్టార్ట్ చేసుకొని అక్కడే ఎండ్ చేసుకుంటే మనకి మంచి షేప్ అయితే వస్తుందన్నమాట. సో ఇలా మనం అవుట్లైన్స్ జర్దోజీని స్టిక్ చేసుకున్నాక ఫుట్ ప్రింట్స్ కింద భాగంలో అలాగే బొటన్ వేల్ దగ్గర మనమైతే ఈ క్లిప్ స్టోన్స్ని స్టిక్ చేయాలన్నమాట. సో ఇలా గ్లూ అప్లై చేసేసి మనం ఒక్కొక్క ఫుట్ ప్రింట్కి ఒక కలర్ని అయితే యూజ్ చేస్తున్నాము. ఇలా లెఫ్ట్ సైడ్ దానికి అయితే బ్లూ కలర్ క్లిప్ స్టోన్స్ని ఇలా ప్లేస్ చేసేసుకున్నాను. నెక్స్ట్ రైట్ సైడ్ దానికి అయితే పింక్ కలర్ని అయితే ఇలా స్టిక్ చేసేసుకున్నాను. నెక్స్ట్ మిగిలిన 4 ఫింగర్స్కి నేనైతే 3mm రౌండ్ షేప్ కుందన్స్ని వైట్ కలర్ అయితే తీసుకున్నాను. సో వీటిని మిగిలిన 4 ఫింగర్స్ దగ్గర ఇలా అయితే స్టిక్ చేసేసుకోవాలి. సో మనకి మ్యాక్సిమం అయితే మనకి ఫుట్ ప్రింట్స్ రెడీ అయిపోయాయి. నెక్స్ట్ మిడిల్లో మనకు మొత్తం షుగర్ బీడ్స్ని స్టిక్ చేసేసుకుంటే మనకి ఫుట్ ప్రింట్స్ అయితే రెడీ అయిపోతాయి అన్నమాట. సో ఇక్కడ నేను కట్టర్తోనే ఈ షుగర్ బీడ్స్ని అయితే స్టిక్ చేస్తున్నాను. ప్రీవియస్ వీడియోస్లో కూడా చూసుకుంటే మనం ఇలా షుగర్ బీడ్స్ని హోల్ వైపు కాకుండా నిలువుగా అయితే ఇలా స్టిక్ చేసుకోవాలి. సో గ్యాప్స్ అనేది కనిపించకుండా నీట్గా ఉంటుందన్నమాట. సో ఇలా స్టిక్ చేస్తే చూసారా, నీట్గా అయితే మన ఫుట్ ప్రింట్స్ రెడీ అయిపోయాయి. వీటిని కొంచెం డ్రై అయినాక నీట్గా అయితే ఎడ్జెస్ అన్నీ కూడా కట్ చేసేసుకోవాలి. సో ఇలా నీట్గా కొన్ని ప్యాచెస్ని అయితే రెడీ చేసి పెట్టేసుకున్నాను. నేనైతే 2/4 సైజ్ బ్యాంగిల్స్కి ఈ ప్యాచెస్ని అయితే రెడీ చేసుకున్నాను. ప్యాచెస్ సైజుని బట్టి, బ్యాంగిల్ సైజుని బట్టి మనకి ప్యాచెస్ అయితే పడుతూ ఉంటాయి. సో 2/4 సైజ్ బ్యాంగిల్కి నేను తీసుకున్న ఈ ఫుట్ ప్రింట్ సైజ్కి నాకు 10 ప్యాచెస్ అయితే పట్టాయన్నమాట. సో ఇలా మనం గోల్డ్ కలర్ థ్రెడ్ ర్యాప్ చేసుకున్న ఫ్లాట్ బ్యాంగిల్కి ఇలా మన ఫుట్ ప్రింట్స్ని అయితే స్టిక్ చేసేసి B7000 గ్లూతో ఇలా క్లిప్ స్టోన్స్ని అయితే ప్లేస్ చేయాలి. సో మన ప్యాచెస్ అయితే అటు ఇటు కదిలిపోకుండా నీట్గా ఉంటాయన్నమాట. సో ఇలా అన్నీ కూడా స్టిక్ చేసుకున్నాక మనకైతే ఈ బ్యాంగిల్ ఇలా రెడీ అయిపోతుంది. సో మిడిల్లో కొంచెం మనకి థ్రెడ్ అనేది కనిపిస్తూ ఉంటుంది కదా, సో దీన్ని మనం ఫిల్ చేసుకోవడానికి షుగర్ బీడ్స్ని అయితే యూజ్ చేస్తున్నాను. అక్కడక్కడ కొంచెం షుగర్ బీడ్స్ని యూజ్ చేసేసి మన బ్యాంగిల్ని అయితే ఫినిష్ చేసేసుకుంటే మనకి బ్యాంగిల్ అయితే ఇలా రెడీ అయిపోతుంది. వీటిని మనం మన శారీ మ్యాచింగ్ రెయిన్బో బ్యాంగిల్స్ ఆర్ గ్లాస్ బ్యాంగిల్స్తో ఇలా పేర్ చేసుకొని అయితే మనం వేర్ చేయొచ్చు. సో ఈ బ్యాంగిల్ సెట్ ఎలా ఉంది కామెంట్ చేసేయండి. మీరు ఇలా కస్టమైజేషన్ చేయించుకోవాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి అయితే మెసేజ్ చేసేయండి. ఇంకా మీకు ఎలాంటి మేకింగ్ వీడియోస్ కావాలో కామెంట్ చేసేయండి. మన దగ్గర అయితే గ్లాస్ బ్యాంగిల్స్ కూడా చాలా తక్కువ బడ్జెట్కి అవైలబుల్గా ఉన్నాయి. ఆర్డర్ చేసుకోండి. మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.